హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒంగోలు నుంచి ఒలేటివారిపాలెం అనే ఊరు అయితే వెళ్తాం అనమాట. అక్కడ వచ్చేసి రెండు పురాతనమైనటువంటి టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, రెండోది వచ్చేసి శివాలయం అనమాట. ఈ రెండు కూడా మనం ఇవాళ చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెం మండలం చుండి గ్రామంలో అయితే ఉన్నాం అనమాట. ఈ చుండి గ్రామంలో మనకి రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి ఆంజనేయ స్వామి గుడి, రెండోది ఇక్కడ దగ్గరలోనే ఒక శివాలయం అయితే ఉంది. ఇవాళ ఈ రెండు గుళ్ళు అయితే మనం చూసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి నేను చుండి అనే గ్రామంలో ఉన్నాను అనమాట. ఇక్కడికి నేను ఆంజనేయ స్వామి గుడికి చాలా దగ్గరలో ఉన్నాను. ఆ గుడి ఏంటి, స్థల పురాణం ఏంటన్నది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ఆలయం స్థల పురాణం వచ్చేసి త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత, రావణాసుడు చనిపోయిన తర్వాత శ్రీరాములు వారు, లక్ష్మణ స్వామి, సీతామాత, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా చాలా చోట్ల శివాలయాలు అయితే నిర్మించారు. కానీ ఇక్కడ సమీపంలో ఒక శివాలయాన్ని వాళ్ళు సందర్శిద్దామని వచ్చారనమాట. ఆ వచ్చే క్రమంలోనే ఇక్కడ స్టే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆ శివాలయానికి అయితే స్వామివారు అంటే రాముల వారు అయితే పూజ అయితే చేశారు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్ అయితే ఉంది. అది మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అని అంటారు. ఆయన ఆంజనేయ స్వామికి స్వప్నంలో కనిపించి, ఈ ప్రాంతానికి నువ్వు క్షేత్రపాలకుడి కింద ఉండి ఈ ప్రాంతాన్ని సంరక్షించాలని ఆయన ఆజ్ఞాపిస్తే ఆంజనేయ స్వామి గారు ఇక్కడ స్వయంభూగా వెలిశారనమాట. ఇది వీళ్ళ కట్టిన గుడి అయితే కాదు, స్వయంగా స్వామివారు వెలిశారు. ఇది చాలామందికి అయితే తెలీదు. ఇక్కడ లోకల్ పీపుల్స్కి అయితే ఇక్కడ గుడి ఉందన్న విషయం అయితే తెలుసు. కానీ ఈ మాలకొండ వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఊరికి ఇక్కడ రోడ్డు పక్కన ఇలాంటి దేవాలయం ఉందని చాలామందికి తెలియదు. 100కి 70% మందికి కూడా తెలియదు. లోకల్ పీపుల్స్కి అయితే తెలుసు అనమాట. ఇప్పుడు మన వీడియో ద్వారా ఈ గుడి అయితే చాలామంది జనాల్లోకి వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉన్నదన్నది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ చూసేటటువంటి ఈ రోడ్డు ఉంది కదా, ఒలేటివారిపాలెం అనే గ్రామం నుంచి పామూరు వెళ్ళే రూట్ అనమాట. ఇదే మనకి మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రోడ్డు కూడా ఇదే అనమాట. మొత్తం ఇవన్నీ కూడా పొలాలే. ఒకసారి చుట్టుపక్కల అన్నీ చూడండి. ఈ పొలాల మధ్యలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం చాలామందికి అయితే తెలీదు. ఎవరైనా ఈ మాలకొండ వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆగండి. ఈ రోడ్డు మార్గం నుంచి ఇలా కిందకి జూమ్ చేస్తున్నారు చూడండి. ఈ దారి అయితే కనిపిస్తుంది. ఈ దారి నుంచి ఇలా కిందకి వచ్చేయండి. మనకి రోడ్డు పక్కనే ఈ టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయితే ఉన్నాం. ఒకసారి స్వామివారిని అయితే చూద్దాం. మీరు గుడి చూసుకున్నట్లయితే లోపల ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి స్వామివారిని అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది స్వామివారి మూలవిరాట్ అనమాట. విగ్రహం ఇదే. సుమారు ఒక 9 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. నిజంగా నాకు మైండ్ పోయింది. చాలా సంతోషంగా ఉంది ఈ గుడిని అయితే నేను దర్శించుకోను. ఇది స్వయంభూ అనమాట.
ఎవరో కట్టిన గుడి అయితే కాదు, స్వామివారే స్వయంగా ఇక్కడైతే వెలిసారు. మీరు మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే మనకి రోడ్డు పక్కనే ఈ దేవాలయం అయితే ఉంటుంది. కంపల్సరీ ఇలాంటి దేవాలయాన్ని అయితే సందర్శించండి. అదేవిధంగా మీకు ఇక్కడ దగ్గరలోనే ఒక శివాలయం అయితే ఉంది, రామలింగేశ్వర స్వామిని. ఆ గుడి కూడా మనం ఇప్పుడు చూద్దాం. లక్ష్మీనరసింహ స్వామి యొక్క జ్వాలకు తట్టుకోలేక ఆయన దర్శనం వైపు తిరుగుతూ ఆదివారం నాడు అమావాస్య నాడు ఇక్కడ వెలిశాడు. ఆదివారం నాడు అమావాస్య నాడు వెలిశాడు కాబట్టి ఇదే ఒక పురాణం. అయితే ఎంతోమంది రాజులు కూడా పరిపాలించారు. చుండి రాజులు, అలాగే ఓలేటి వంశస్థులు అందరూ పరిపాలించారు ఈ చండికాపురాన్ని. కాబట్టి ఈ విధంగా మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. స్వామి, అసలు ఈ గుడి, ఈ ఆలయం ఎవరన్నా కట్టారా స్వయంభూనా? ఇది స్వామివారి స్వయంగా వెలిశారు. నరసింహస్వామి వారిని చూస్తూ వెనక అడుగు వెనక వేసుకుంటూ ఆదివారం నాడు వెలిశాడు. శనివారం చతుర్దశి నాడు స్వామివారిని చూశారు, లక్ష్మీనరసింహ స్వామి వారిని చూశారు. తర్వాత ఆదివారం నాడు ఇక్కడ వెలిశారు. అందుకే ప్రతి నెలకు ఒక మాసం నాడు శ్రీ స్వామివారి యొక్క సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల అమావాస్యలో స్వామిని ఇక్కడ క్షేత్రపాలకుడు అని అంటారు. అది క్షేత్రపాలకుడు అంటే ఈయన కూడా క్షేత్రపాలకుడే. స్వామివారి క్షేత్రపాలకుడు ఈ క్షేత్రానికి, అలాగే మార్గొండకు కూడా. ఓకే. అదే విధంగా ఇక్కడ దగ్గరలో మనకి శివాలయం కూడా ఉంది. దాని గురించి ఏంటి? దానికి కూడా క్షేత్రపాలకుడు అంటారు. నిజమేనా? నిజమే. ఎందుకంటే ఈయన ఈ మొత్తం గమనించేవాడు. ఆయన అన్ని చోట్ల కూడా ఆంజనేయ స్వామి గారు వెలుస్తున్నారు. అయితే మనకేంటంటే కొన్ని చోట్ల ఆయన యొక్క దాని ఏమంటారు, స్వామి యొక్క రూపాలు చిత్రించబడి ఉన్నాయి. అవును. కాబట్టి ఆ విధంగా అట్లా స్వామి గారిగా ప్రాశస్త్యం పొందింది అన్నమాట. అది స్వామి ఇక్కడ దగ్గరలో ఇంకో గుడి ఉంది కదా, అది పాడుపడిపోయి, అది దాని గురించి ఏంటి? అది కూడా అంటే జగన్నాథ స్వామి గుడి అయితే దాని అందరూ జనార్దన స్వామి గుడిగా మార్చారు. అయితే అది కూడా శిథిలావస్థలో ఉంది. కానీ దాన్ని ఈ మధ్య పునర్నిర్మించాలని చెప్పి ఆ కోరికతోటి ఉన్నారు భక్తులు కూడా. కానీ ఇంకా ఆయనే చేయించుకోవాలి. ఇంకా ధన్యవాదాలండి. మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. స్వామివారి మహిమ కూడా మాకు బాగా అర్థమైంది. అది సరే, ఇక్కడ ఈ లోపల ఉన్న ఈ గుడి ఎందుకు అలా ఉంది? ఇప్పుడు కింద గుంటలు తవ్వేసి అది గుంటలు ఏంటంటే తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో నిధి ఉందని తీసుకెళ్ళి అక్కడ ఎవరు అడ్రస్ లేకపోయారు. ఇక్కడ చీకటి పడితే ఎవరు ఉండరు, అడవి ప్రాంతం అయ్యే. ఇంకా ఇప్పుడు నేను హైవే పడిన తర్వాత ఎక్కడ అక్కడ కనపడే యాప్ చెట్టు కింద ఇక్కడ కూడా స్తంభం కనపడుతుంది చూడండి. అవునవును. ఆ స్తంభం పక్కనే నేను వెళ్ళాను. ఆ స్తంభం మీదే ఉంది. ఆ స్తంభానికి ఆనుకునే ఉన్నది. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నదా? చెట్టు అది లేపి చెట్టుకి నిలబెట్టారంట. అవునా? ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు వెళ్తే ఉంటుందా? ఇప్పుడు వెళ్తే ఉంటుందా? అంటే ఇంకా ఇక్కడ 101 దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఏమి కూడా లేవు. ఇది ఇదంతా కోనేరులో ఒకప్పుడు కుంటలన్నీ కోనేరులు అన్ని కుంటలుగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అంతర్వేది పోయించాను. విన్నారా? పోయించాను కూడా. ఎప్పుడు? మనం ఇటీవల పోయించాను. ఇది ఫోటోలు కూడా అడిగారు. ఓకే ఓకే. ఇంకా మా గోదావరి జిల్లాలో ఇంకేం చూసారు మీరు? ఇక చాలా చూసాను నేను. ర్యాలీ 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 ర్యాలీ
రావులపాలెం దగ్గర ఆ, ఆ, ఆ. వెళ్ళారా? వెళ్ళాను ఆ. ఇంకేమి చూశారు మీరు? మీ అందరికీ నేను నా డీపీ మీకు ఐడియా ఉంది కదా, అంటే మన ఛానల్ లోగో కానీ, మన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, మన ట్విట్టర్ అకౌంట్ కానీ, అదేవిధంగా నా ఫేస్బుక్ ఐడి కానీ ఏదైనా సరే జీప్ ఉంటుంది. అసలు దాని ఉద్దేశం ఏంటంటే, నాకు భవిష్యత్తులో ఆ దేవుడి దయ ఉండి భవిష్యత్తులో ఆ జీప్ మీద అటువంటి జీప్ని నేను రెడీ చేసుకుని ఇటువంటి దేవాలయాలు అంటే మొత్తం మన ఇండియా మొత్తం మీద ఇలాంటి దేవాలయాలు అన్నిటిని కూడా సందర్శించాలని నా కోరిక. అలాగని కాదు, ముఖ్యంగా ఏంటంటే ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలన్నది నా ఉద్దేశం. ఇదే ఈమెతో అయితే చెప్తే ఏమంటుందో ఒకసారి అయితే అనండి. తీసుకొని మళ్ళీ మా గుడికి వస్తావు నువ్వు? ఖచ్చితంగా వస్తానా? ఖచ్చితంగా తీసుకొని వస్తావు? ఖచ్చితంగా వస్తానా? ఖచ్చితంగా. అయితే నేను ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్వామే సాక్ష్యం. నేనైతే భవిష్యత్తులో ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలని అనుకుంటున్నా. అది నేను తొందరలోనే తీసుకుంటావు. తీసుకుంటానా? సరే అయితే తీసుకున్నారా? ఇదిగో ఇది. ఈ స్వామి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి అయితే మనం చూసుకున్నాం కదా. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడికి అతి దగ్గరలోనే ఒక పాత టెంపుల్ అయితే ఉందన్నమాట. అదైతే విష్ణాలయం. ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదు. దాన్ని ఇప్పుడే వెళ్ళి నేను చూసి వచ్చాను. చాలా దారుణంగా ఉంది, మీకు కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిన ఆంజనేయ స్వామి గుడి అయితే ఇది. ఈ గుడికి దగ్గరలోనే అంటే ఈ రోడ్డు అవతల అయితే ఇది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే రోడ్డు అవతల అయితే ఆ గుడి అనమాట. అది కనిపిస్తుంది కదా. ఒకసారి ఇక్కడ కూడా వెళ్దాం, చూద్దాం అసలు ఈ గుడి ఏంటన్నది. పూర్వం జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు సంస్థానాలు ఉండి కదా, అందులో భాగంగానే చుండి సంస్థానం అనే ఈ ప్రాంతం కూడా ఉండేదన్నమాట. అయితే ఈ చుండి సంస్థానంలో శిల్పకళకి చాలా ప్రాచుర్యం అయితే ఉందని నేను విన్నాను. దానిలో భాగంగానే ఇక్కడ ఆ గుడి నిర్మాణం, ఆ శైలి కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విష్ణాలయం, ఇది చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే పాడుపడిపోయింది అనమాట. ఎందుకంటే కారణం నేను ఇక్కడ అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, గుప్త నిధుల కోసం దీన్ని నాశనం చేశారంట. ఇప్పటికే కూడా త్రవ్వకాలు అక్కడక్కడ జరుగుతున్నాయని అన్నారు. చూద్దాం. ఇదిగో ఈ దారి ఉంది కదా, ఇది ఆంజనేయ స్వామి గుడి అవతల అనమాట. ఈ దారి గుండా ఇలా వచ్చేస్తే మనకి టెంపుల్. ఇదిగో ఫస్ట్ ఏంటంటే ఈ కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఈ కళ్యాణ మండపానికి పక్కనే ఈ గుడి. మనకి రాజుల కాలంలో ఉన్నటువంటి శిల్పకళ ఏ విధంగా ఉంటుందంటే ఇది చూస్తే మనకు అర్థమైపోద్ది. మీరు ఇది చూస్తున్నట్లయితే ఇది ఎప్పటి గుడి అయితే మాత్రం కాదు. శిల్పకళ చూసారు ఎలా ఉందో, ఎంత బాగుందో. ఈ మండపం పక్కనే ప్రధాన గోపురం చూడండి ఒకసారి, మొత్తం పాడైపోయింది. మొత్తం ఇది ఎవరు కట్టారో కానీ గుడి చాలా పగడ్బందీగా కట్టారు. ఇది ఈ రాయి కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే శిలాశాసనం అనమాట. ఇది డీకోడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఇది తెలుగు లాంగ్వేజే కానీ మనకు అర్థం కావట్లేదు. అంటే ఈ గుడి ఎవరు కట్టారు ఏంటి అన్నది చూసుకున్నట్లయితే ఇది ఏదో సర్కిల్ ఉంది, అదేవిధంగా చంద్రుడు ఉన్నాడు. ఈ భాష ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. చూసారా, ఇదంతా కూడా శిలాశాసనమే. అంటే గుడి ఎవరు కట్టారు ఏంటి అన్నది. అంటే ఒక పక్కే కాదు, 4 పక్కల ఉంది చూడండి. మనం ఇంతకుముందు చూసింది ఒక్కొక్క పక్క, అదేవిధంగా ఇది రెండో పక్క అనమాట. ఇది మరో పక్క. ఏదో లాంగ్వేజ్ ఉంది, ఇది అర్థం కావట్లే. ఇది ఎవరో లైట్గా సున్నం వేశారు ఇది, ఎందుకంటే దీన్ని డీకోడ్ చేయడం కోసం అనుకుంటా. మన భారతదేశంలో ఏకశిల ధ్వజస్తంభాల్లో ఇది కూడా ఒకటి, ఏకశిల అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే చెక్కారు, పైకి ఉంది ఇది.
నాకు తెలిసి సుమారు ఒక 50 అడుగులు ఉంటుంది. మనం వచ్చేసి ఈ టెంపుల్కి ముందు పక్క అయితే ఉన్నాం. ఒక్కసారి లోపలికి అయితే వెళ్దాం. అసలు ఆ లోపల పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా విగ్రహాలు ఉన్నాయి అన్నది అయితే చూద్దాం. వెళ్దామా? కొంచెం భయంగా ఉంది, అయినా సరే వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ ఫ్రంట్ ఒక విష్ణుమూర్తి విగ్రహం అనుకుంటా, జనార్దన స్వామి అని అంటున్నారు. జనార్దన స్వామి విగ్రహం ఇది. పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఇవన్నీ కూడా గుప్త నిధుల కోసం మనకి ధ్వంసం చేసినాయి అని చెప్తున్నారు. చెప్పులైతే తీసేస్తున్నాను, వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి, అదేవిధంగా కింద ఎవరిద్దరు దేవతామూర్తులు అయితే ఉన్నారు. మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ధ్వజస్తంభం అది. ఇది మొత్తం రాతి కట్టడమే. ఇది ఎవరు కట్టారో కానీ గుడి పాపం ఈరోజు శిథిలావస్థలో ఉంది. ధ్వజస్తంభం అయితే అదిగో. మనం ఇప్పుడు లోపలికైతే వచ్చాం. లోపల పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఇవన్నీ కూడా తవ్వేశారు మొత్తం. అది అక్కడ ఏదో కుండ కింద ఉంది, చూసారా? మొత్తం అంతా పాడుపడిపోయింది. గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారని అంటున్నారు. ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా చూసుకున్నట్లయితే ముందే ఉంది గొయ్య. కొంచెం ఉంటే కింద పడిపోతుంది. నేను ఏం పరిస్థితి వచ్చిందిరా బాబు ఈ గుడికి. మొత్తం పాడుపడిపోయింది. మీరు చూసుకున్నట్లయితే ఆ భాష ఏంటది, తమిళ్లో ఉంది. అది శరణ శివ అని ఉంది, అది తెలుగు. తమిళ్లో కూడా ఉంది. మరి ఎవరైనా వచ్చి చూసారా ఏంటిది? ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఒక విషయం అయితే చూశాను అక్కడ. చాలా బాధ అనిపించింది. అది మీకు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. అది ఎంట్రన్స్ అన్నాను కదా, ఎంట్రన్స్ నుంచి చూసుకున్నట్లయితే ఈ ముందర ఒక గొయ్యి అయితే తీశారు. ఇది ఇప్పుడు ఇదే ఇలాగే లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఒక గొయ్య. ఒక్కసారి ఇక్కడ చూడండి. విష్ణుమూర్తి విగ్రహం. ఇక్కడ పూజలు కూడా చేశారు ఇక్కడ, అంటే తవ్వడం కోసం. మరి ఈ లోపలికి వెళ్ళటానికి అయితే మనకి దారి అయితే లేదు. గుప్త నిధుల కోసం ధ్వంసం అయితే చేశారు. కనిపిస్తుందా? హోరీ, చూశారు కదా. ఇప్పుడు మనం చూసిన విగ్రహం ఈ కిందనే ఉంది. ఆ లోపల కూడా దారి ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదని నాకు ఎందుకు అనిపిస్తుంది. అయితే ఇక్కడితో ఆగిపోద్దాం. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైనా మనకి ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. అంటే ఏదైనా వివరాలు ఏదైనా దొరుకుతాయేమో. అసలు ఈ గుడి ఎవరు కట్టారు ఏంటి. మనకైతే అక్కడ శిలాశాసనం అయితే ఉంది. అది డీకోడ్ చేయడం మన వల్ల అయితే అవ్వట్లేదు. ఫోటోలు అయితే తీసుకున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత శివాలయానికి వెళ్దాం ఒకసారి. గుడి అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎక్కడ చూసినా గుంతలు గోతులు ఉన్నాయి లోపల. ఫ్రెండ్స్, మనం లోపల గుడి అయితే చూసుకున్నాం. అదేవిధంగా మన భారతదేశంలోనే ఏకశిల
ధ్వజస్తంభం అనమాట. ఇది కూడా చూసుకున్నాం. అదేవిధంగా శిలాశాసనాలు కూడా చూసుకున్నాం. ఈ టెంపుల్ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడైతే శివాలయానికి వెళ్దాం. శివాలయం ఉంది, శివాలయానికి అయితే వెళ్దాం. వెళ్తున్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది అబ్బా, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఇటువంటి రాతి కట్టడం ఏ రాజు కట్టాడో, ఏ జమీందారు కట్టాడో ఏమో కానీ చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది, వాస్తవంగా చెప్తున్నా. మరి ఈరోజు ఈ విధంగా శిథిలావస్థలో ఉంది. మరి దీనికి ఏదన్నా అవకాశం ఉంటే, అభివృద్ధి కనుక చేస్తే ఇలాంటి దేవాలయాలను మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి. చూశారు కదా మీరే లోపల. మనం గుడికి 3 పక్కల చూస్తాం, ఇది 4వ పక్క. ఇది కూడా బ్యాలెన్స్ ఎందుకు చూసేయండి. గుడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రోడ్డు ఎక్కాలి. ఇదిగో ఇదే రోడ్డు. మనం రోడ్డు పైకి ఎక్కితే ఇదిగో రోడ్డు ఇలా ఆనుకుని ఉంటుంది అనమాట. అదే ఆంజనేయ స్వామి గుడి. ఇది హైవే. ఇటు వెళ్తే ఒలేటివారిపాలెం, కందుకూరు, ఒంగోలు ఇటు వెళ్ళిపోద్ది. ఇదే రోడ్డు, ఇదే హైవే గుండా వెళ్ళిపోతే పామూరు రోడ్డు. మనకు అతి దగ్గరలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉంది. ఇదిగో ఈ స్వాములు వస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి మాల వేసుకుని ఉన్నారు వీళ్ళు. ఈ ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలో శివాలయం ఉన్నాను కదా, కొంచెం అంత దూరంలో ఉంది, వెళ్ళిపోదాం. అంటే హైవే రోడ్డు మీద ఇటువంటి లొకేషన్లో ఓపెన్ టాప్ జీప్ వేసుకుని ప్రకృతిని చూస్తా వెళ్ళిపోతూ ఉంటే ఇంకేం కావాలి మన లైఫ్కి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే గుడి అనుకుంటున్నాను నేను. సరే చూద్దాం. పాలకొండ అని అన్నాను కదా, అదిగో కనిపిస్తుంది చూసారా, అదే అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ చాలా దగ్గర, ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఆంజనేయ స్వామి గుడి అయితే చూసుకున్నాం. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి జనార్దన స్వామి గుడి అయితే ఈ పక్కన అయితే చూసుకున్నాం. ఇప్పుడు మనం శివాలయానికి అయితే వచ్చేసాం. కనిపిస్తుందా? ఆ కనిపించేదే శివాలయం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. అంటే ఒకే చోటన 3 చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. చూద్దాం. ఈ హైవేని ఆనుకుని ఇలా రోడ్డు ఉంటుంది, సేమ్ ఇందాకట్లాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రూట్ లాగానే ఇలా ఉంటుంది. చిన్న బోర్డు ఉంది, కొంచెం పెద్ద బోర్డు ఏదైనా వేస్తే బాగుండు. చిన్న బోర్డు ఇది. ఇంతకే ఏంటిది? శ్రీ భ్రవరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనేదో ఉంది. సరే వెళ్దాం. ఈ రోడ్డు ఎలా ఉందంటే, మనకి ప్రీవియస్ వీడియోస్లో సంగమేశ్వరం రోడ్డు వెళ్ళాం కదా మనం లోపలికి, అలా అనిపిస్తుంది నాకు. చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే భ్రవరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాను. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ తాళం వేసి ఉంది. పెద్ద టైం కూడా అవ్వలేదు, 9:40 అయింది. తలుపు అయితే తాళం వేసి ఉంది. దేవుడి దయ వల్ల ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి వస్తారేమో చూద్దాం. అసలు ఈ గుడి ఎలా ఉన్నది అన్నది ఒక చిన్న వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ పక్కనే కోనేరు ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ స్నానాలు కూడా చేస్తారేమో, నాకైతే తెలీదు. నేను ఈ గుడికి 1-2 సార్లు వచ్చా. అప్పుడు మనకి ఇంకా ఫోన్లు, ఈ టైప్ ఆఫ్ ఫోన్లు లేవు, అంత టెక్నాలజీ కూడా ఏమి లేదు. నాకు తెలిసి ఒక 7 సంవత్సరాలు అయినట్టు ఉంది నేను వచ్చి. అప్పుడు నాకు ఛానల్ ఉన్నదే, కానీ అంత రన్నింగ్లో అయితే లేదు. కోనేరు ఇదిగో. అప్పటికిప్పటికి కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే వచ్చినాయి. గుడి అయితే చూడడానికి ఎలా ఉంటుంది, ఇంకా దగ్గరగా చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం సిమెంట్ది కాదు, చెక్కదనమాట. మీరు అక్కడ సరిగ్గా చూస్తున్నట్లయితే మీకు జూమ్ చేస్తున్న చంద్రుడు కనిపిస్తున్నాడా? నాకైతే కనిపించినట్టు కనిపిస్తున్నాడు. చంద్రుడు చూడండి ఒకసారి, మీకు ఏదైనా కనిపించాడా? ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉంది. అప్పట్లో చుండి సంస్థానపు శిల్పకళ ఈ విధంగా ఉండేదంట.
ఇవన్నీ కూడా పురాణ గాథలే. దేవతామూర్తులు చూసారా, నందీశ్వరుడి విగ్రహం చూసారా ఎంత బాగా చెక్కారో. లక్ష్మీదేవి ఇదే తాళం వేసి ఉంది, మన బ్యాడ్ లక్. మొత్తం చూసుకున్నట్లయితే శిల్పకళ చూడండి ఒకసారి. అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇవన్నీ కూడా పురాణ గాథలే. మనం వచ్చేసి గుడికి వెనక భాగంలో అయితే ఉన్నాం. ఒకసారి చూడండి, చాలా పాత గుడి. ఇదంతా సైడ్ వ్యూ. దీనికి ఆనుకునే చిన్న కోనేరు అయితే ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇదిగో ఇదే. మనం ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఒక చిన్న అవకాశం ఉంది. ఏంటంటే ఈ గుడి తాళం ఉంది కదా, ఆ తాళం పక్కన చిన్న హోల్ అయితే ఉంది. చూస్తుంటే లోపల కనిపిస్తుంది. చూద్దాం ఒక్కసారి. మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ విధంగా చూసుకుందాం. కానీ మళ్ళీసారి రాబోయే రోజుల్లో మాలకొండ బ్లాగ్ అని అన్నాను కదా, అదే సమయంలో ఈ గుడి మీకు పూర్తిగా అయితే చూపిస్తాం, మాట అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఏదో వచ్చాం కదా, తాళం అయితే వేసుకుంది, నిరాశగా వెళ్తున్నాం. ఒక చిన్న హోప్ ఏంటంటే చిన్న కన్నం ఉంది, నవ్వొద్దు, చూపిస్తాను, చూద్దాం. స్వామి శివయ్య, తప్పు ఉంటే క్షమించు స్వామి. మీకు కనిపిస్తుందా లేదా? లోపల చూసారా ఒకసారి? లోపల ఒక్కసారి జూమ్ చేస్తాను. అదిగో ఒక్కసారి ఆ శిల్పకళ చూడండి. అబ్బబ్బబ్బా, ఇలాంటి గుళ్ళు చూస్తే పులకరించిపోతాను నేను. కానీ దేవుడు కనిపించట్లేదు, నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కానీ దేవుడు కనిపించినట్టు కనిపిస్తున్నాడు. ఎంత దూరం వచ్చినందుకు కనీసం ఈ విధంగానన్నా మనం దర్శించుకున్నాం. కానీ ఇది చాలదు, ఖచ్చితంగా సరిపోదు. రాబోయే రోజుల్లో పూర్తిగా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే శివాలయం చూడలేదన్న బాధ ఉంటే స్వయంగా ఆంజనేయ స్వామి గుడి పూజారే ఈ గుడి గురించి అయితే చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. వీడియోని అయితే లైక్ చేయండి, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. జై హింద్.